నేను అనుభవించిన లాంటి కష్టాలు ఏ ఆడపిల్లకు కూడా రాకూడదు అంటూ సోషల్ మీడియా వేదిక శ్రీజ కొణిదెల ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది. అయితే శ్రీజ కొణిదెల అయితే చాలా రోజుల తర్వాత శ్రీజ కొణిదెల తన మనసులో బాధలు అన్నిటినీ కూడా బయట పెడుతూ చాలా ఎమోషనల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంది సోషల్ మీడియా వేదిక. అయితే శ్రీజ కొణిదెల చిరంజీవి గారి చిన్న కూతురు అనే విషయం మనందరికీ తెలిసిందే. తన కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదని చెప్పవచ్చు. అయితే శ్రీజ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. కానీ ఈ మధ్య కాలంలో అయితే సోషల్ మీడియాకు చాలా పూర్తిగా దూరం అయిపోయారు. అయితే శ్రీజ ఏడాది నుంచి సోషల్ మీడియాకి పూర్తిగా దూరం అయిపోయిన శ్రీజ అయితే తన రెండవ భర్తతో ఫొటోస్‌ని సోషల్ మీడియాలో ఇప్పటి వరకు డిలీట్ చేయలేదని చెప్పాలి. అయితే శ్రీజ కొణిదెల మొదటి పెళ్లి అయితే పెద్దల అంగీకారం లేకుండానే అయితే పెళ్లి చేసుకోవడం జరిగింది. కానీ కొన్ని కారణాలతో అయితే విడాకులు తీసుకున్న తర్వాత తన తండ్రి దగ్గరికి వచ్చి ఇంకా ఆ తర్వాత కళ్యాణ్ దేవుని ప్రేమించి రెండవ పెళ్లి చేసుకోవడం జరిగింది. కళ్యాణ్ దేవుని కూడా ఇంకా కళ్యాణ్ దేవునితో కూడా ఇంకా కొన్ని కారణాలతో విడిపోయింది. ఇంకా తన రెండవ భర్త కళ్యాణ్ దేవుతో విడిపోవడానికి గల కారణాలు కూడా ఇప్పటి వరకు కూడా రివీల్ చేయలేదని చెప్పాలి మెగా ఫ్యామిలీ. అయితే ఏదేమైనా శ్రీజ కొణిదెల అయితే ఇంక మొదటి భర్తతో అలాగే రెండవ భర్తతో కూడా విడిపోయి అయితే తన ఇద్దరు పిల్లలతో అయితే తండ్రి చిరంజీవి గారి దగ్గర తన జీవితం కొనసాగిస్తుందని చెప్పాలి. అయితే శ్రీజ కొణిదెల తన ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితం కొనసాగిస్తూ శ్రీజపై సోషల్ మీడియాలో చాలా నెగిటివ్ ఫేస్ చేసిందని చెప్పాలి. వీళ్ళకి ఒకరు ఇద్దరు సరిపోరు, 100 పిల్లలు చేసుకుంటారు అంటే ఇలా అనేక రకాలుగా అయితే చాలా నెగిటివ్ అయితే ఫేస్ చేసిందని చెప్పాలి శ్రీజ కొణిదెల. అలాగే ఇంకా మెగా ఫ్యామిలీలో ఇదేం కొత్త కాదని చెప్పాలి. మెగా ఫ్యామిలీలో ఏది జరిగినా సరే కొన్ని నిమిషాలనే వైరల్ అయిపోద్ది అని చెప్పాలి, ఏ విషయం పైన అయినా సరే. అదేవిధంగా అయితే ఇంకా పూర్తిగా అయితే సోషల్ మీడియాకి పూర్తిగా దూరం అయిపోయిన శ్రీజ కొణిదెల అయితే ఈ మధ్య కాలంలో ఇంకా సోషల్ మీడియాలో అయితే తన బాధను వ్యక్తపరుచుకుంటూ చాలా ఎమోషన్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంది. నేను ఎన్నో బాధలు కష్టాలు అనుభవించాను, అలాంటి బాధలు ఏ ఆడపిల్లకు కూడా రాకూడదు. ఆ బాధలు ఆ కష్టాలు ఏంటో నా మనసుకు మాత్రమే తెలుసు, కానీ జనాలకి అవన్నీ ఏమీ కూడా తెలీదు. నేనే తప్పు చేశాను అనేసి నా పైన నేను కూడా నిందలు వేస్తారు, కానీ ఆ కష్టాలు అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటూ చాలా ఎమోషనల్ అయిపోయింది శ్రీజ కొణిదెల సోషల్ మీడియా వేదికగా.